బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఏమండి, చాలామంది అనుకుంటారు నీకేటయ్యా నీకు ఉద్యోగం అంటారు, నీకేటయ్యా వాళ్ళు రామని అంటారు, నీకేటమ్మా భార్య భర్తలు ఉద్యోగం చేస్తున్నారు అంటారు. కానీ అంత శక్తికి అంత కాదు. హల్లెలూయా. మీకు తెలియదు, నాకు తెలుసు. అంటే పిల్లలు గమనించండి, ఈ మార్గంలో వెళ్తున్న వాళ్ళకి ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుందని అనుకోకండి. ఎంత శ్రమలు విస్తరిస్తూ ఉంటాయో అంతా కూడా యేసు ఆశీర్వాదాన్ని పంపిస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతైతే బాధలు విస్తరిస్తూ ఉంటాయో రానివ్వండి, కానీ వన్స్ ఒక టైంలో దేవుడు నిలబెట్టి ఆ రోజు ఆలోచించుకుంటే ఈ శ్రమలన్నీ కూడా దేవుడు దూరపరుస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మన క్రైస్తవులమాట దేవుడు పెట్టే ప్రతి శ్రమకి కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఏదైనా సరే సిద్ధంగా ఉండాలి. ప్రభువా, ఏదైనా సరే నీలో విశ్వాసగా నేను కొనసాగుతూనే ఉంటాను, నీ మార్గంలో నేను నడుస్తూనే ఉంటాను ప్రభు అని మాట ఇప్పటికప్పుడు మనం దేవుడికి వినిపింప చేయాలి. దేవుడికి స్తోత్రం. అలాగ మనం వినిపింప చేసినప్పుడు ప్రియులరా, ఆ మార్గము నీతి గలవాడుగా నీతి మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు కార్యం కూడా మనం చూడగలం. ఆమేన్. చూడండి ఆ మాట 145 కీర్తన 17 వచనం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. చూసారా, మనం అడ్డాబిడ్డకి వెళ్ళిపోదామంటే అవదు కదండి. ఆయన మార్గములన్నిటిలో ఎవరు? నీతి గలవాడట. యెహోవా తన మార్గములన్నిటిలోని కూడా నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కూడా కృప చూపువాడు. హల్లెలూయా. కనుక ఆయన మార్గం ఎంత నీతిగా ఉంటుందంటే ప్రియులరా, తన క్రియలన్నింటిలోని కూడా కృప కూడా అలాగే ఉంటుంది. అంటే తనిచ్చే ఆశీర్వాద, తనిచ్చే దీవెనలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయన కృపలో నుంచి దేవుడు మనకి ధారాళంగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకే ఏమంటాడంటే యెషయా గ్రంథము 55:9 మంచి మాట చెప్పాడు. అక్కడ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిజమే ప్రభువా. చూసారా, చూసారా, ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, ఈ భూమికి ఆకాశానికి చాలా ఎత్తు ఉంటుంది కదా. ఈ మధ్య ఒక సిస్టర్ గారు వెళ్ళారు కదా అంతరిక్షంలో, సునీత విలియమ్స్ గారు వచ్చారు. దేవుడు రప్పించాడు. దేవుని ఇష్టం. ఎంత ఎత్తు, ఎంత పోరాటం, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. అంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఉద్దేశాలట మన మీద అంత ఉన్నతముగా ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆకాశముకి భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గములు కంటే నా మార్గము, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా ఉంటాయండి. మీ పిల్లల కొరకు మీరు చూడండి, అయ్యారు డిగ్రీ చదువుకోవాలండి, వీడి 10th చదివించాలండి, ఆడ అలవాటు బట్టి మీరు అలా లెక్కేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం లెక్కేస్తాడు? దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? చిన్న మీరు కరెక్టే, మీ పిల్లల్ని బట్టి మీరు లెక్కేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మీ పిల్లల్ని బట్టి ఇంకో రకమైన లెక్కలు వేస్తూ ఉంటాడు. ఎదిగిన తర్వాత ఈ బిడ్డ అవుతాడు, ఎదిగిన తర్వాత ఈయన వ్యాపారస్తుడు అవుతాడు, ఎదిగిన తర్వాత ఈయన కోటీసుడు అవుతాడు, ఎదిగిన తర్వాత ఈయన లక్షాధికారి, ఎదిగిన తర్వాత ఈయన సేవకుడు అవుతాడు, ఎదిగిన తర్వాత మ్యూజిషియన్ అవుతాడు, ఎదిగిన తర్వాత సింగర్ అవుతాడు, ఎదిగిన తర్వాత అనేక మందికి దీవెనకరంగా అయిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లల అలాగా దేవుడు ఎప్పుడు కూడా మన తలంపులను చూస్తుంటాడు. ఆయన మన తలంపులు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉంటాయి మన మీద. కానీ మన తలంపులు ఏంటి? ఏంటో ఈ జీవితం, ఎందుకో ఈ జీవితం, ఎందుకని కష్టాలు నాకే రావాలి, ఎందుకని బాధలు నాకే రావాలి, ఎందుకని సమస్యలు నాకే రావాలి. అయ్యో నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించబోతున్నాడయ్యా. నా సహోదరి, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆయన తలంపులు మన తలంపుల కన్నా ఎత్తుగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా.